తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రాణం పోసే పాలే మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. దీనికి ఉదాహరణే తాజాగా రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల అంశం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 5గురు మృతి చెందగా 10ల సంఖ్యలో ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు ఉన్న సంఘటన కూడా మనం చూస్తూ ఉన్నాము. అలాగే 3 ఏళ్ల చిన్నారి కూడా వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. డయాలసిస్ స్టేజ్కు వెళ్ళిందంటే ఈ అంశం ఎంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశమో మనకు అర్థమవుతూనే ఉంది. అయితే ప్రస్తుతం లాలచెరువు ప్రాంతంలో ఏదైతే ఈ కల్తీ పాల అంశానికి సంబంధించి మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేశారు. ఎవరైతే ఈ పాలను తీసుకున్నారో వీళ్ళంతా కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి టెస్టులు చేయించుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. సార్ నమస్తే అండి. ఎప్పటి నుంచి ఈ మెడికల్ క్యాంప్ కొనసాగుతుందండి? అంటే ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఎంతమంది ఇప్పటి వరకు ఇక్కడ టెస్టులు చేయించుకున్నారు? ఇది మొన్నటి నుంచి ఉంది మెడికల్ క్యాంప్. నైట్ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాము. హౌస్కి వెళ్ళి ఇలాగ ఇక్కడ క్యాంప్ వచ్చి కూడా శాంపిల్స్ ఇస్తున్నారు పేషెంట్స్. ఇప్పుడు సర్వే జరుగుతుంది. కొత్త కేసెస్ ఏమైనా రిపోర్ట్ అవ్వకపోతే అయినంత వరకు క్యాంప్ కంటిన్యూ చేస్తారు. సార్ మార్నింగ్ నుంచి ఎంతమంది వచ్చారు సార్? ఈరోజు 61 శాంపిల్స్ వరకు కలెక్ట్ చేస్తాం. ఏం చూస్తున్నారు సార్? అంటే ఏమైనా సివియర్ కాంప్లికేషన్స్తో వస్తున్నారా? లేదు అంటే కనుక కల్తీ పాల విషయానికి సంబంధించి ఇప్పటికే అందరికీ ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో భయంతో వచ్చి చేయించుకున్న వాళ్ళు ఉన్నారా, లేదంటే ఏమైనా సిమ్టమ్స్ వస్తున్నాయా? మెయిన్గా మనకి ఇక్కడ పాలు ఆ పర్సన్ ఎవరెవరు సప్లై చేస్తారో వాళ్ళకే చేయమని చెప్పారండి ప్రస్తుతానికి. అలాగే ఇక్కడ ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. అంటే ఎక్కువగా వాళ్ళు పాలు వేయించుకున్నాం తాగేమన్న వాళ్ళు వచ్చి చేయించుకుంటున్నారు. అంటే మీరు డోర్ టు డోర్ వెళ్తున్నారా సార్, లేదంటే వాళ్ళు వచ్చి చేయించుకుంటున్నారా? ఇక్కడ డోర్ టు డోర్ కూడా వెళ్తున్నాం అండి. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయించుకుంటున్నారు. అంటే అవైలబుల్గా లేని వాళ్ళు ఆ టైంలో. అంటే వీళ్ళలో ఏదైనా కామన్ సిమ్టమ్ చూసారా సార్? అంటే నార్మల్గా ఏదైనా ఇప్పుడు డయేరియా కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు పరిసర ప్రాంతాల్లో ఉన్న నీట్నెస్ని అటువంటి వాటిని అంచనా వేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమైనా కామన్ సిమ్టమ్స్ ఏమైనా చూస్తున్నారా వాళ్ళు? కేవలం మిల్క్ వల్లే ఇదంతా జరిగింది అనుకుంటున్నారా? పేషెంట్కి సిమ్టమ్స్ ఇప్పుడు సిమ్టమ్స్ ఎవరికి లేవండి. ముందుగా ఎవరికైనా క్రియేటిన్ లెవెల్స్ పెరుగుతున్నాయని చెప్పి టెస్ట్ చేయడానికి ఇది ముందు జాగ్రత్తగా చేస్తున్నారు. అందరికీ కామన్గా సోర్స్ ఉన్నది పాలు కన్జ్యూమ్ చేస్తారు ఒక పర్సన్ దగ్గర. అదొకటే కామన్ ఉందంతే. అంటే ముఖ్యంగా యూరిన్ బంద్ అయిపోయింది చాలా మందిలో. ఆ ఒక్క సిమ్టమ్తోనే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇలా క్రియాటిన్ పెరిగిపోవడం, డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళని కూడా, చిన్నపిల్లల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ కల్తీ పాల వల్ల ఈ క్రియాటిన్ పెరిగిపోవడం, యూరిన్ బంద్ అయిపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంటుందంటారా? కల్తీ పాలని కదండి, అదే ఏదో పాయిజనింగ్ అయ్యింది కాబట్టి అలా కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. సార్ మార్నింగ్ నుంచి మీరు ఎన్ని టెస్టులు చేశారండి? 61 శాంపిల్స్ కలెక్ట్ చేసాం. ఓకే. ఈ కామన్గా ఏం చూస్తున్నారు వాళ్ళలో? కామన్ సిమ్టమ్స్ అయితే ఏమీ లేవండి. నార్మల్గా తీసుకుంటాం శాంపిల్. ఇప్పుడు ఆ పాలు రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళు అతని దగ్గర రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళ దగ్గర మేము శాంపిల్ కలెక్ట్ చేస్తున్నామండి. అక్కడ దగ్గరికి ఇక్కడ రావడానికి వీలైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము శాంపిల్ తీయడం, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కొన్ని కలెక్ట్ చేయడం జరుగుతుందండి. అంతే. అడ్వాన్స్గా ముందుగా గుర్తించడానికి మనం తీయడానికి చేస్తున్నామండి. అంతే. అంటే ఎటువంటి టెస్టులు చేస్తారు? ప్రజెంట్ ఎల్ఎఫ్టీ అండి, ఆర్ఎఫ్టీ, సిబిపి ఆ 3 చేస్తామండి. అంటే వీళ్ళలో కామన్ గా కిడ్నీ దాంట్లో అబ్నార్మల్స్ ఏమైనా ఉంటే గుర్తించి అప్పుడు పై అధికారులకు మేము తెలియజేస్తామండి. అంతే. ఓకే. అంటే ఇప్పటి వరకు వచ్చిన ఎవరిలోనూ కూడా అబ్నార్మాలిటీ ఎక్కడా కనిపించలేదు? సిమ్టమ్స్ అయితే ఏం కనిపించలేదండి. నార్మల్స్ అయితే కొంచెం మాక్సిమం రిపోర్ట్లో నార్మల్గానే ఉన్నాయి అని చెప్పేసి మేము చెప్పామంటారు. సో చూసారు కదండి, కల్తీ పాల అంశం కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. సాధారణంగా కల్తీ పాల విషయానికి వస్తే గనక ఒక 100 లీటర్ల పాలలో 100 లీటర్ల నీటితో పాటు 10 కేజీల యూరియా కలుపుతారు. అది ఫోమింగ్ కోసం, ఆ పైన ఫోమ్ రావడం కోసం. ఇలాంటివి చాలా చోట్ల కల్తీ పాల అంశాలు జరుగుతూనే ఉంటాయి. కానీ నిజంగా ఈ రోజు రాజమండ్రిలో జరిగిన అంశం చూసుకుంటే గనక ఎవరైనా సరే హృదయం కలిచివేక మానదని చెప్పుకోవాలి. దాదాపు 5గురు చనిపోయినా 8 మంది వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. 3 ఏళ్ల చిన్నారి డయాలసిస్కి వెళ్ళడం అంటే ఇది చాలా పెద్ద అంశమనే చెప్పుకోవాలి. అయితే కల్తీ పాల విషయానికి సంబంధించి ప్రజలు కూడా ఒక అవగాహన ఏర్పరచుకోవాలంటూ కూడా వైద్యాధికారులు కూడా సూచిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ పాలను కొనడం కాదు, కొనే ముందు నమ్మకమైన ప్రాంతాల్లోనే పాలను తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కల్తీ పాల విషయానికి వస్తే కనుక చిన్నప్పటి నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు అందరూ కూడా పాలను సేవిస్తూ ఉంటారు. అటువంటి పాలను కల్తీ చేయడంతో ఇటువంటి పెద్ద పెద్ద ఘటనలే జరుగుతున్నాయి. ఇప్పటికే అధికారులందరూ కూడా స్పందించారు. వైద్య అధికారులు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి నిరంతరం కూడా ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఎవరైతే మృతులు ఉన్నారో ఆ మృతుల కుటుంబాలకు కూడా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు ఆసుపత్రుల్లో ఎవరైతే వైద్య సదుపాయాలు
పొందుతున్నారో వీళ్ళందరికీ పూర్తి వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుందంటూ కూడా నిన్న సీఎం చంద్రబాబు కూడా ప్రకటించడం జరిగింది. అయితే కల్తీ పాల విషయానికి ఎలాంటి సూచనలు చేస్తారు, అలాగే ఎవరైతే గణేష్ ఉన్నాడో ఈ పాలను సప్లై చేస్తున్న గణేష్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఇందులో ఇంకా ఎవరైనా ఉన్నారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ సుమన్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.